అందరికీ నమస్కారం. నేను మీ సనపల్ సురేష్ కుమార్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మీద ప్రజలు పడుతున్న అవస్థల మీద కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కొన్ని చోట్ల గుంతలు పూడ్చే పనులు అయ్యాయి, ఇంకా కొన్ని చోట్ల ఉంది. కానీ సంక్రాంతి కల్లా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎలా అయినా సరే సంక్రాంతికి గుంతలే లేని రోడ్లు లక్ష్యంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను ఆదేశించడం జరిగింది. దాని మీద మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయా అంటే కనిపించిన పరిస్థితి గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు సంక్షేమమే ఇస్తే గెలిచేస్తామనే ఉద్దేశంతో గత వైకాపా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు దుస్థితి మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా అసలు గుంతలే లేని రోడ్లుగా ఉండాలి. ఏదైతే ఈ 2025 సంక్రాంతి కల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఫస్ట్ అయితే గుంతలు పోడ్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతి కల్లా గుంతలు పోడ్చకపోతే ఏదైనా ఒక గ్రామంలో కానీ ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కడైనా గుంతలు ఉన్నటువంటి రోడ్లు కానీ ఉంటే దానికి పూర్తి బాధ్యత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలే తీసుకోవాలని కూడా ఆయన హెచ్చరించడం జరిగినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వస్తే ఎన్నో 100 కిలోమీటర్ల రోడ్లు వేసాం, కొన్ని 100 కిలోమీటర్ల జంగిల్ క్లియరెన్స్లు చేసాం, కొన్ని 100 కిలోమీటర్ల గుంతలు పూడ్చామని కొందరు నేతలు చెప్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ పనులు తూతూ మంత్రంగా నామమాత్రంగానే జరిగాయి తప్ప ఎక్కడ కూడా గుంతలు పూడ్చేటటువంటి పరిస్థితి లేదు. కొంతమేర పనులు జరిగినప్పటికీ చాలా చోట్ల అయితే ఇంకా రోడ్డు దుస్థితి అలానే ఉంది. రోడ్లకు ఇరువైపులా జంగిల్ కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరగడం జరుగుతుంది. దీని మీద ఎంతగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన టైంలో కూడా ఇది జరగలేదు అంటే క్షేత్రస్థాయిలో దీన్ని వెనుకున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఎందుకు జరుగుతా లేదు? ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో పనులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. అలాగే వీటి బాధ్యత ఏదైతే ఆయన చెప్పినట్టు ఈ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటారా లేదా పొలిటికల్ గా కేవలం ఏదో రాజకీయ పరంగా ఆ మాట చెప్పారా? మరి క్షేత్రస్థాయిలో ఎందుకు పనులు జరగట్లేదు? రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అంతగా వార్నింగ్ ఇచ్చి ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికి కూడా సంక్రాంతి ఇంకా చూస్తే వారం రోజులు ఉంది. మరి ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అనేది అది సాధ్యం కాదు. ఇప్పటి వరకు పనులు జరిగినప్పుడు ఈ వారం రోజుల్లో ఎక్కడ జరిగిపోతాయి? ఉదాహరణకి మా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే దారులు కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించకపోవడం, అలాగే ఈ రోడ్లు గుంతలు పూడ్చేది ఎవరు? మరి ఈ సంక్రాంతి తర్వాత నిజంగానే మేము ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దీని మీద ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారా? దీన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇంక ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి గెలిచి 6 నెలలు అయింది. ఇంకా పదవుల కోసం వ్యామోహం తప్ప చాలా మంది ఏదైతే ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా పని మీదే పడిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే తగిన పదవులు రాలేదనో లేదు మేము కష్టపడ్డాము, ఇంకా ఎన్ని రోజులు 6 నెలలు అయిపోయింది, మీకు ఓట్లు వేసేయారు ప్రజలు, మీరు ఏదైనా చేస్తారు, నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతాయని. అదే గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి సీసీ రోడ్లు అవన్నీ రోడ్లు ఉన్నప్పుడు రోడ్ల మీద రోడ్లుగా జరుగుతున్నాయి, లేని దగ్గర జరుగుతున్నాయి గ్రామ స్థాయిలో కొంత. కానీ ఏదైతే పంచాయతీల్లో పారిశుద్ధ్యం కానీ ఇది కూడా అనుకున్న రీతిలో జరగట్లేదు. ఏవైతే ఈ గ్రామాల నుంచి మండలాల నుంచి హైవేలకి అనుసంధానించిన రోడ్లు ఉన్నాయో అవి కూడా కరెక్ట్ గా జరగటం లేదు. దీని మీద ఎమ్మెల్యేలు దృష్టి సాధించాలి. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది. ఇదే కాకుండా ఇంకేదైతే ఉందో సంక్రాంతి దగ్గర పడుతున్నప్పుడు ఈ రోడ్లు గుంతలు తీసి ఎవరైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే మరి దీని మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు, దీని మీద ఎలా చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు జరుగుతున్నా ఇంకా ఇటు చూస్తుంటే ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు, కొన్ని హామీలు నెరవేరాయి, ఇంకా నెరవేరాల్సినవి చాలా ఉన్నాయి. ఇటు రైతు భరోసా గాని ఇటు నిరుద్యోగ భృతి గాని ఇంకా చాలా పథకాలు అయితే పెండింగ్ లోనే ఉన్నాయి. సూపర్ 6 పేరుతో వచ్చిన దాంట్లో
పెన్షన్, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయినప్పటికీ ఉచిత బస్సు కానీ అంటే పథకాలు ఏమీ అవ్వలేదు. క్షేత్రస్థాయిలో అధికారం తెచ్చుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పారు తప్ప ఈరోజు అవి క్షేత్రస్థాయిలో జరగట్లేదు అన్నట్టు ఏదైతే కొన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి నిరసన ఉంది. దీని మీద ఈ సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఏదైతే ఈ సూపర్ 6 భాగంలో ఉన్నటువంటి పథకాలన్నీ అమలు చేస్తారనే బాగోటాలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. అలాగే ఏదైతే నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు, అమరావతి రాజధాని అయితేనేమి, కొన్ని ఏదైతే రోడ్ల పనులు అయితేనేమి, గ్రామ స్థాయిలో కొంత అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ ఏదైతే హామీలు ఇచ్చినారో అవి కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా చెయ్యాలి. అంతేకాకుండా ఇంకా కక్ష సాధింపు రాజకీయాలు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ, అదర్ దెన్ లేదా రేషన్ డీలర్లు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, లేదా గ్రామాల్లో ఉన్నవారి మీద ఇటువంటి చర్యలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద కక్షపూరిత రాజకీయాలు చేసుకోవడానికే ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. కాబట్టి దీని మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన పని ఉంది. ఓట్లేసి గెలిపించింది పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, అభివృద్ధి చేయడానికి అని చెప్పాలి. పూర్వం చేసినటువంటి నాయకులు ఏవైతే అవినీతి అక్రమాలు చేశారో ఇప్పుడు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఇదే చేస్తే మరి గత ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో మరి రేపు రానున్న ఎన్నికల్లో అదే దుస్థితి పడుతుంది. ఒకసారి చెడ్డ పేరు వస్తే అది మంచి అవ్వదు, కాబోదు కూడా. గతంలో కొంతమంది నాయకులు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అవినీతి పరులని ఉంటే ఇప్పుడు కొంతమంది ఈ 6 నెలల్లోనే వాళ్ళు చేసే అక్రమాల అవినీతి ఎక్కువైపోయింది. ఇటు పథకాలు చూస్తే గ్రామ స్థాయిలో అనుకున్న రీచ్ల్లో లేవు. అభివృద్ధి చూస్తే అటు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కొంతమేరకు జరుగుతుంది. కానీ మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు వెళ్లే రోడ్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టోల్ విధానం ద్వారా హైవేల లాగా తీర్చిదిద్దాలనే భావంతో ప్రతి నియోజకవర్గంలో సమీక్షలు నిర్వహించి అందజేయాలని, ప్రభుత్వానికి అందజేయాలని చెప్పారు. మరి దీని మీద ఎమ్మెల్యేలు ఏం చేశారని చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సంక్రాంతి వచ్చేస్తుంది. 6 నెలల పాలన జరిగిపోయింది. తూతూ మంత్రంగానే పనులు జరుగుతున్నాయి. ఇటు రోడ్డు పనులు కానీ, రోడ్డు గొంతలు పూడ్చేవి కానీ, ఇటు నియోజకవర్గాలకే జిల్లా హైవేలకు అనుసంధానించే రోడ్లు కానీ, ఇటు ప్రభుత్వ పథకాల మీద కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ సరిచేసుకుని 2025లో ఈ సంక్రాంతి తర్వాత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకొని, అలాగే ఈ రోడ్ల విషయంలో గొంతులు పూడ్చే విషయంలో సంక్రాంతి కల్లా గొంతులు పూడ్చకపోతే ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటాం అనే దాని మీద ప్రభుత్వం ఎంతవరకు కట్టుబడి ఉంటుంది. ఇటు సంక్రాంతికి అటు వారం 10 ముందు వెనక గాని ఈ గొంతులు పూడుస్తారా, లేదు నామమాత్రంగా మాటలు చెప్పి వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం. మరికొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఎక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ, లేదు అదర్ దెన్ ఏదంటే అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా ప్రభుత్వం 6 నెలలు అయింది కాబట్టి పూర్తిగా క్షేత్ర స్థాయిలో విమర్శించినట్టు ఉంటది కాబట్టి కొంత దీని మీద చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు.